నమస్తే. నేను నిలబడ్డ ప్రాంతం సనత్ నగర్. నా వెనుక మీకు వాటర్ ట్యాంక్ కనిపిస్తూ ఉంది, చాలా పెద్దది. హైదరాబాద్ మున్సిపాలిటీ వాటర్ సప్లై సనత్ నగర్. ఈ సనత్ నగర్లో ఉన్నటువంటి ఈ వాటర్ ట్యాంకర్ నుంచే ఈ డివిజన్కి సంబంధించి అపార్ట్మెంట్ వాళ్ళకు, కాలనీ వాసులకు వాటర్ సప్లై జరుగుతుంటుంది. వాళ్ళు బుకింగ్ చేసుకుంటే ఆ ట్యాంకర్లు వెళ్ళి అపార్ట్మెంట్లకు లేకపోతే ఆ వీధులకు పోయి వాటర్ పోస్తుంటారు. అయితే ఇవాళ ఏంది వార్త అంటే, ప్రధాన వార్తాపత్రిక అయినటువంటి ఆంధ్రజ్యోతిలో ఒక వార్త వచ్చింది. గుక్కేడు నీళ్లు దక్కేనా అంటే ఏం తెలుసా? మార్చి, ఏప్రిల్, మే నెలల్లో, ఈ 3 నెలల్లో ఎండాకాలం బాగా ఉంటుంది. వాటర్కి బాగా ఇబ్బంది ఉంటుంది హైదరాబాద్లో, భూగర్భ జలాలు ఎండిపోవడం. అయితే ఏమవుతుంది అంటే వాటర్ సప్లై ఎక్కువ ఉంటుంది, ట్యాంకర్ల ద్వారా వాటర్ సప్లై ఎక్కువ ఉంటుంది. కానీ తమాషా ఏంటంటే వర్షాకాలం వచ్చింది, ఇప్పుడు ఆరుద్ర కాలం నడుస్తూ ఉంది. వర్షాకాలం వచ్చినా కూడా వాటర్ సప్లై పెరిగింది తప్ప తగ్గలేదని వార్త ఈరోజు వార్తాపత్రికల్లో వచ్చినటువంటి. కారణం ఏంటంటే ఎల్నినో ప్రభావంతో వర్షాలు లేవు, భూగర్భ జలాలు ఎండిపోయినాయి. కాబట్టి వాటర్ ట్యాంకర్లు మార్చు, ఏప్రిల్, మే నెలల్లో సాధారణంగా ఉంటాయి బాగా వాటర్ ట్యాంకుల బుకింగ్. కానీ జూన్, జూలైలో కూడా బాగా పెరిగింది. అసలు ఏంది అసలు బుకింగ్లు నిజంగా మార్చి, ఏప్రిల్, మే నెలల్లో ఉన్నట్టే ఉన్నాయా లేకపోతే ఏమైనా తగ్గినాయా? వాస్తవంగా జూన్, జూలైలో తగ్గాలి. మరి ఒకసారి ఇక్కడ కనుక్కుందామని గ్రౌండ్ రియాలిటీగా వచ్చినా. ఇక్కడ వాటర్ ట్యాంకర్ ఇవన్నీ చూసుకోవచ్చు. 5,000 లీటర్ల వాటర్ ట్యాంకర్లు కానీ లేకపోతే 10,000 లీటర్ల వాటర్ ట్యాంకులు కానీ ఉన్నాయి. దాదాపు రోజు 100ల కొద్ది పోతుంటాయి. ఇగో వీళ్ళు కూడా ఉన్నారు, ఒకసారి మాట్లాడదు. మీరు ట్యాంకర్ డ్రైవర్స్ అండి? ఏంటి బుకింగ్స్ పెరిగినాయా? తగ్గినాయి. ఇప్పుడు వార్త పేపర్లు వచ్చింది, మార్చి, ఏప్రిల్, మే నెలలో ఎండాకాలం కదా, అప్పుడు ట్యాంకర్లు ఎక్కువ వాడాల్సి వస్తుంది. వర్షాకాలం వచ్చినా కూడా ట్యాంకర్లు పెరిగినాయి, తగ్గలేదు అనేది వార్త వచ్చింది. బాగా తగ్గినాయి, మామూలుగానే తగ్గినాయి? మామూలుగా తగ్గినాయి. ఇప్పుడు లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ కొంచెం టైట్ ఉంది అంతే. ఎందుకు ఇట్లా జరిగింది అంటారు? వర్షం వస్తలేదు కదా, వర్షం పడితే కొంచెం బోర్లలో నీళ్ళు వస్తాయి, తగ్గుతాయి. అప్పుడు ఇప్పుడు జూన్, జూలైలో వాస్తవంగా తగ్గాలి బుకింగ్లు, కానీ కొంచెం అయిపోతుంది. వర్షం లేదు కదా, కొంచెం నడుస్తున్నాయి. అంటే ప్రతి ఇయర్ జీరో అయిపోతాయి. జీరో అయిపోతుంది. ఇప్పుడు మాత్రం కాలేదు. ఓకే. ఎన్ని ట్యాంకర్లు ఉండొచ్చు మీ అంచనా ఈ సనత్ నగర్ డివిజన్ లో? మా దగ్గర అంటే ఎంత ఉన్నాయి? 21 అనుకుంటా. 21. ఈ 5,000 లీటర్లు, 10,000 లీటర్లు అన్ని కలిపి 21. ఓకే. ఏంది మరి బుకింగ్స్ అసలు తగ్గలేదు, పెరుగుతలేదు, తగ్గినాయి. కొంచెం వర్షం వస్తే మొత్తంకి జీరో అయిపోతుంది. అది వర్షం వల్ల అంటే పెరిగినాయి. అంటే లాస్ట్ ఇయర్ జూన్, జూలై కంటే ఇప్పుడు పెరిగినట్లే కదా? పెరిగినాయి, కొంచెం పెరిగినాయి. మాట్లాడితే ఇంకెవరైనా ఉంటే మన లోపల తెలుగు మాట్లాడతారా? తెలుగు ఛానల్ తెలుగు మాట్లాడండి. మీరు ట్యాంకర్ ఏ ట్యాంకర్? 5,000 ట్యాంకరా? 5,000 ట్యాంకర్. ఇప్పుడు ప్రతి ఇయర్ జూన్, జూలైలో బుకింగ్స్ దాదాపు ఉండవు. సరే ఉంటే 1-2 ఎన్నో ఉండవచ్చు. కానీ ఇప్పుడు ఏంది ఇంకా నడుపుతున్నారు మీరు? బుకింగ్ నిన్న తగ్గినాయి, మళ్ళీ పెరుగుతున్నాయి. ఏంది కారణం? ఏంది? వాన లేదు కదా, వాన వస్తే బోర నీళ్ళు వస్తే పెరుగుతున్నాయి, బోర నీళ్ళు వస్తలేవు, బుకింగ్ పెరుగుతున్నాయి. అంతేనా? ఇప్పుడు ఎప్పుడైనా ఉండేనా ఈ ఇయర్ ఇట్లా ఉంది? ఈ ఇయరే ఉంది. పోయిన ఇయర్ తగ్గినాయి, అట్లాగే తగ్గినాయి. ఈ ఇయరే ఎక్కువనే వర్షాలు. డిమాండ్ అయితే ఉంది. ఇప్పుడు వర్షాకాలం వచ్చినా కూడా డిమాండ్ ఉందంట. ఉంది. మరి ఏమంటారు ప్రజలు? మీరు వాళ్ళ రియాక్షన్ ఎట్లుంది ప్రజలది? అంటే బుక్ చేసుకుంటున్నారు, ట్యాంకర్లు బుక్ చేసుకుంటున్నారు. ఎంత ఒక ట్యాంకర్ కు? 5,000 లీటర్కి ఎంత? 10,000 లీటర్కి? 5,000 ట్యాంక్కి 500 బుకింగ్, 10,000 దానికి 1,000 రూపాయలు బుకింగ్ డొమెస్టిక్. అంటే ఈ పేపర్లు వచ్చింది, ఒక పేపర్లా జూన్, జూలై వచ్చినా కూడా వాటర్ బుకింగ్ తగ్గలేదని వచ్చింది. అది నిజమా కాదని కనుక్కుందామని వచ్చిన. నిన్న మొన్న తగ్గినాయి, మళ్ళీ పెరిగినాయి. బ్రదర్ మాట్లాడతారా బ్రదర్? రండి. ఓకే, లోపలికి వెళ్దాం. వాటర్ ట్యాంకర్ ఇన్ఛార్జ్ ఉంటారు కదా, ఇవన్నీ వాటర్ ట్యాంకర్లు చాలా ఎన్ని వేల లీటర్లదో మరి ఇది ఈ సంపు 5,000 లీటర్లది ఇది. కానీ ఎల్నినో ప్రభావంతో నిజంగా చాలా ఘోరమైన పరిస్థితి. మీరు అనుకుంటున్నారేమో కానీ హైదరాబాద్లో తాగునీటి కష్టాలే కాదు, గ్రామాలలో రైతులు ఇప్పటికీ విత్తనాలు నాటుకోలేదు, మన నారు పోయలేదు, ఇంకా చాలా ఘోరం అయిపోయింది. ఒకసారి ఇతను వాటర్ ఇన్ఛార్జి అనుకుంటున్నా, చూద్దాం, మాట్లాడదాం. నమస్తే అండి. ఏం లేదు, ఒక చిన్న ఇన్ఫర్మేషన్కి వచ్చిన ఒక పేపర్లో ఏమొచ్చిందంటే
జూన్ జూలై నెలలో వచ్చిన అంటే వర్షాకాలం వాస్తవం ఇది అయినా కూడా బుకింగ్లు అవుతున్నాయి ట్యాంకర్లు. చూద్దాం ఏంది రియాలిటీ ఏంది కనుక్కుంటేనే కదా బయటికి వచ్చి కనుక్కుంటే మిమ్మల్ని అడిగితేనే తెలుస్తుందని వచ్చినాం. ప్రతి ఇయర్ మార్చి ఏప్రిల్ మే నెలలో బాగా బుకింగ్స్ ఉంటాయి, అంతే సమ్మర్ కదా. జూన్ జూలైలో తగ్గుతాయి, కానీ ఇప్పుడు పేపర్లో కూడా అదే ఉంది, తగ్గలేదు, ఇంకా నడుస్తూనే ఉన్నాయి. ఏంది కారణం ఏంది అసలు? కారణం అంటే ఇక్కడ ట్రిప్స్ అయితే మేము బాగానే పంపుతున్నాము. మార్నింగ్ 6కి ఓపెన్ చేసి నైట్ 10 వరకు రన్ చేస్తున్నాము. నైట్ 10 దాదాపు ఒక 250 నుంచి 300 ట్రిప్పులు రన్ చేయగలుగుతున్నాం మేము ప్రతిరోజు. కాకపోతే బుకింగ్స్ గిట్ట అదే రేంజ్ లో అవుతున్నాయి. ఏమంటే కొంచెం ఇది జూలై మాసంలో యాక్చువల్ గా బుకింగ్స్ కొంచెం తగ్గుతాయి, జూలైలో తగ్గుతాయి. కాకపోతే ఏమంటే ఈసారి కొంచెం ఎలినో అన్నట్టు అంటున్నారు. కొంచెం ఆశించిన స్థాయిలో వర్షాలు లేవు, గ్రౌండ్ వాటర్ అంటే బోర్స్ రీఛార్జ్ కాలేదు అన్నట్టు కొంచెం మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. మనం 1-2 వర్షాలు పడితే సెట్ కావచ్చు. మే నెలలో మాకు 700 బుకింగ్స్ ఉండే, ఇప్పుడు ప్రెసెంట్ వచ్చేసి 200కి వచ్చేసినాయి. అంటే డైలీ ఓవరాల్ మొత్తం బుకింగ్లు 700 వరకు పెండింగ్ ఉండే. ఇప్పుడు ప్రెసెంట్ గా 200 ఉన్నాయి. 24 అవర్స్ బుక్ చేసుకుని పంపించేస్తున్నాము. మే నెలలో మాత్రం బాగా ఇబ్బందిగా ఉంటది. మే ఆర్ జూన్ మార్చి ఏప్రిల్ మేలో సమ్మర్ కాబట్టి కొంచెం ఎక్కువ ఇబ్బంది ఉంటది. కాబట్టి ఈసారి ఆశించిన స్థాయిలో వర్షాలు లేవు కాబట్టి అది బోర్లు కొంచెం ఆశించిన స్థాయిలో రావట్లేవు. అందుకని బుకింగ్స్ కంటిన్యూ అయితేనే ఉన్నాయి. ఇంకా ఇప్పుడు భూగర్భ జలాలు దాదాపు ఎండిపోతున్న పరిస్థితి మీరు చూడొచ్చు వార్తలల్లో, నదులు కూడా నీళ్లు ఎండిపోతున్నాయి. ఇప్పుడు మరి మీరు ఇక్కడ వాటర్ సప్లై చేయాలి కాబట్టి ఇక్కడ కూడా వాటర్ ఏమైనా తగ్గిందా మీ ట్యాంకర్లకు సంబంధించి? ఇక్కడ అదే సప్లై ఇంకా మాకు గిట్ట కొంచెం పైనుంచి కొంచెం నార్మల్ ప్రాబ్లమే ఉంది, కొంచెం తగ్గింది. అయినా మేము కస్టమర్స్ కి బుక్ చేసుకున్న వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నాము, వాళ్ళకు సకాలంలో పంపించగలుగుతున్నాం. ఇప్పుడు ఇది జూలై కదండి, ఈరోజు 7 డేటు, జూలై 7. దాదాపు వర్షాలు పడాలే, నాట్లు వేయాలి. వాస్తవం ఇప్పటికి కూడా గ్రామాల్లో నాట్లు వేయలేదు, మీకు ఐడియా ఉంటది, మీరు వార్తలు చూసి ఉంటారు. విలేజ్ యాక్చువల్ గా అసలు ఏమంటారు కదా, రైతులు విత్తనాలు వేసుకోలేరు. 70% రైతులు విత్తనాలు వేసుకోరు. యాక్చువల్ గా మేము గిట్ట ఫార్మరేషన్ వ్యవసాయం చేస్తాము. చెలకలు అంతా రెడీ చేసుకున్నాం కానీ ఇంకా విత్తనాలే వేసుకోలేదు, వర్షాలు లేక. బాగా లోటు వర్షపాతం ఉంది ఈసారి అయితే, అదే కరువు వచ్చే ప్రమాదం ఉంది. అయితే ఇప్పుడు మీ సనత్ నగర్ ఉంది కదా, ఇది వాటర్ సప్లైది ఈ డివిజన్ కి మాత్రమే చేస్తారా, ఇంకేమన్నా ఎట్లా? సనత్ నగర్ డివిజన్ వరకే చేస్తాం. సనత్ నగర్ ఎస్ఆర్ నగర్ సనత్ నగర్ కి ఇక్కడ నుంచి ట్యాంకర్లు పోతాయి. ఇప్పుడు రోజుకు ఇన్ని బుకింగ్స్ అని వస్తాయా, అట్లా ఏమన్నా ఉంటుందా ఐడియా మీకు? రోజు ఇప్పుడు జూలై 7, జూలై 6 తీసుకుందాం, నిన్న గడిచిన దినం. ఆ రోజు ఎన్ని బుకింగ్ అయింటాయి మీ అంచనా? అంటే మీకు ఉంటది కదా లెక్క. ప్రతిరోజు 150 ట్యాంకర్స్ బుక్ అవుతున్నాయి. 150 అయితే ప్రతిరోజు 150 ట్యాంకర్స్ అవుతున్నాయి. మేము గిట్లా మాక్సిమం అయితే బుకింగ్ ఎప్పటికప్పుడు రీచ్ కానీ ట్రై చేస్తున్నాము. మాక్సిమం అయితే 24 అవర్స్ లోపల పంపిస్తున్నాము. దాదాపు ఇప్పుడు నిన్న 150 అయినాయి కదా, 24 గంటల్లో పంపిస్తారా, ఏమన్నా పెండింగ్ పెడతారా? అంటే మీకు సప్లై సరిగా లేక ఒక్కొక్కసారి పెండింగ్ ఉంటాయి. మాక్సిమం అయితే కారణం కూడా ఏముంటది ఉంటే పెండింగ్ కారణం ఏమంటే అది కొంచెం బుకింగ్స్ ఎక్కువ. ఇప్పుడు మేము సపోజ్ మా దగ్గర 18 ట్యాంకర్స్ ఉన్నాయి. 18 ట్యాంకర్స్ అంటే ఓవరాల్ గా మేము 250 నుంచి 300 ట్రిప్పులు రన్ చేయగలుగుతాము, ఉదయం 6 గంటల నుంచి నైట్ 10 గంటల వరకు. అంటే మాకు ఇంకా ఇప్పుడు ఇక్కడ ఉన్న ట్రిప్పులకి బుకింగ్స్ కొంచెం ఎక్కువ వస్తున్నాయి. అది కొంచెం పెండెన్సీ ఎక్కువ అవుతుంది. అయినా కొంచెం మేము ఓవర్ టైం డ్యూటీ చేసి కంట్రోల్ చేస్తూనే ఉన్నాం. ఈ వర్షాలు గిట్ట లేవు కాబట్టి ఇంకా జనాలు గిట్ట సఫర్ కాకూడదని మేము గిట్ట ఓవర్ డ్యూటీ చేసి కస్టమర్స్ గిట్ట ప్రజల యొక్క బాధను అర్థం చేసుకొని వాళ్ళ గిట్ట ఎక్కువ ఇబ్బంది పడకూడదు, వర్షాలు లేవు ఇంకా వాటర్ గిట్ట మళ్ళీ వాళ్ళకి ఇబ్బంది కాకూడదు అన్నట్టు మా వంతు ప్రయత్నంగా మేము వాళ్ళకు సకాలంలో పంపించగలుగుతున్నాం. ఇప్పుడు ఈ రోజు ఎన్ని బుకింగ్ అయింటాయి? ఈ రోజు వచ్చేసి కానీ మరి దారుణం అయిపోయింది కదా. ఈ రోజు ఇప్పటికే వచ్చేసి 11 గంటల వరకు 63 బుకింగ్స్ అయినాయి. ఇప్పటికి ఓన్లీ ఉదయం 11 గంటల వరకు అప్డేట్ 63 బుకింగ్స్ అయినాయి. అయితే ఇప్పుడు 2026 చూస్తే మనం ఇన్ఛార్జ్ గారు మీరు ఒక చిన్న లెక్క చెప్తాం మీకు. 2026 లెక్కలు చూస్తే మనం మార్చి నెలల హైదరాబాద్లో 2.24 లక్షలు నమోదైంది ట్యాంకర్లది.
ఏప్రిల్ నెలలో 2.85 లక్షలు వచ్చినాయి ఏది బుకింగ్స్. అవును. మే నెలలో 3.52 లక్షలు వచ్చినాయి. జూన్లో 3.56 లక్షలు వచ్చినాయి. జూలైలో కూడా వాస్తవంగా తగ్గాలని చెప్తా ఉన్నారు. 54,000 వచ్చినాయంటే ఈ నిన్నటి వరకు. అంటే ఏది ఈ హైదరాబాద్లో ఉన్నటువంటి అన్ని ఈ సంబంధించి బోర్డుకు సంబంధించి అసలు 54,000 ఈ నెలలో కూడా వచ్చినాయంటే అసలు ఎప్పుడన్నా ఉండేనా? ఎప్పుడన్నా మీరు గతంలో మీకు అట్లా ఐడియా ఉంది ఏమన్నా? మాక్సిమం అయితే జూలైలో ఈ స్థాయిలో చూడడం మేము ఇట్లా ఫస్ట్ టైం. జూలైలో యాక్చువల్ గా 80% సీజన్ కంప్లీట్ అవుతుంది. 80% ఓన్లీ 20% ఉంటుంది. అది సేమ్ రోజువే ఉంటాయి. అంటే ఈ రోజు బుక్ చేసుకున్న ఈ రోజే పంపించగలుగుతాము. కాకపోతే ఇప్పుడు ప్రెసెంట్ మాత్రం నిన్నటివి పంపించుతున్నాము. నిన్నటివి. మరి మీకు ఏమైనా ఆనందం ఉందా? ఎందుకంటే మీకు బుకింగ్స్ డబ్బులు రావడం అట్లా ఏమైనా ఆనందం ఉందా? అట్లెందుకు ఉంటదండి? అట్లేం ఉండదండి. అట్లేం ఉండదు. యాక్చువల్ గా బోర్లు అనేది వస్తాయి. అపార్ట్మెంట్లలో బోర్లు వచ్చినాయి అనుకోండి, వాళ్ళకి ట్యాంకర్ బుక్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఆ బోర్లు ఎండిపోయినాయి కాబట్టి వాళ్ళు ట్యాంకర్ల మీద ఆధారపడుతున్నారు. ఇప్పుడు ఒక ఇండివిజువల్ హౌస్ కి నార్మల్ ట్యాప్ సరిపోతుంది, వాటర్ సరిపోతుంది. ఇప్పుడు సపోజ్ కి 20 నుంచి 50, 100 ప్లాట్లు ఉన్న అపార్ట్మెంట్ ఉంటుంది. వాళ్ళకు వచ్చిన ట్యాప్ వాటర్ సరిపోవు. ఖచ్చితంగా ట్యాంకర్స్ మీద ఆధారపడాల్సిందే. ఇంకా వాళ్ళ డిమాండ్ ను దృష్టిలో పెట్టుకొని మేము గిట్ట బుక్ చేసుకుని ఎంబడే పంపించి వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూస్తున్నాము. ఇప్పుడు కరువు వచ్చింది, ఎల్నినో అనేది వార్తలు మనకు వచ్చినాయి. మరి ఎట్లా ఇక ఎల్నినో ఇట్లా రాకుండా, కరువు రాకుండా ఏం చేయాలి? మీ బాధ్యత మీరేం చెప్తారు? సార్ యాక్చువల్గా వచ్చేసి ఏమంటే మేజర్గా అపార్ట్మెంట్ వాళ్ళకు కానీ ఇండ్ల వాళ్ళకు కానీ కొంచెం ఇంకుడు గుంతలు అనేది చేసుకోవాలి. మెయిన్ ఇంకుడు గుంతలు చేసుకుంటే బోరు చుట్టూరా ఒక 10 feet ఆర్ 15 feet వరకు కొంచెం తవ్వుకొని ఇసుక, కంకర కొంచెం అంటే వర్షపు నీళ్ళు బోర్కి ఇంకేటట్లు ఇంకుడు గుంతలు చేసుకుంటే చాలా మటుకు బోర్లు డ్రై కావు. చాలా మటుకు ఇప్పుడు ఏమంటే సార్, ఇప్పుడు విలేజ్లలో వచ్చేసి ఎక్కడైనా మామూలుగా నేల ఉంటది, పడ్డ వాటర్ మొత్తం ఇంకుతాయి. ఇక్కడేమంటే ఇంకా మొత్తం సీసీ రోడ్లు, తర్వాత బీటీ రోడ్లు. వాటర్ భూమిలోకి ఇంకడానికి ఏం సోర్స్ ఉండదు. మన బిల్డింగ్ వర్షం వస్తుంది కదా, కనీసం వర్షం నీళ్ళన్నా మనం ఇంకుడు గుంతకి బోర్ కాడ ఇంకుడు గుంత చేసుకుంటే కనీసం మనకు బోర్ కొన్ని రోజులు లైఫ్ ఇస్తుంది. ఇంకుడు గుంత మస్ట్ వాంటెడ్. మా వాటర్ బోర్డ్ హైదరాబాద్ లో మస్ట్ వాంటెడ్. మా వాటర్ బోర్డు గిట్ట స్పెషల్ గా ఇంకుడు గుంతలకు ఏర్పాటు చేసుకోవడానికి గిట్ట కస్టమర్స్ గిట్ట ఎంకరేజ్ చేస్తుంది. ఇంకా యూజ్ చేసుకున్న వాళ్ళు ఏమో కొంచెం ఎక్కువ ఇబ్బంది ఏం పడరు, యూజ్ చేసుకోలేని వాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతుంటారు. అది బోల్రు తొందరగా డ్రై అయిపోయి. అందరికి బాధ్యత కూడా ఉండాలి. బాధ్యత లేకపోతే ప్రకృతి ఇట్లే అవుతుంది కదా. ఇంకుడు గుంతలు చాలా మస్ట్, చాలా చాలా వాంటెడ్. అంటే కొంచెం అది ఉంటే బోర్స్ కొన్ని రోజులు లైఫ్ ఇవ్వగలుగుతుంది. ఇప్పుడు చివరికి చెప్పండి, ఇప్పుడు జూలైలో ఎప్పుడు తగ్గొచ్చు బుకింగ్స్? ఇక మీ అంచనా చెప్తున్నా, అడుగుతున్నా సార్. అంటే కొంచెం ఏమైనా వర్షం పడితే తగ్గొచ్చు. వర్షం పడితే ఆటోమేటిక్ గా తగ్గుతాయి. వర్షం మీద ఆధారపడి ఉంది. అయితే నేను కూడా బయట అడిగిన, వాస్తవంగా జూన్ జూలైలో పూర్తిగా తగ్గుతాయంట, బుకింగ్సే ఉండవంట. ఏదో రోజు 5, 6 వస్తే రావచ్చు, కానీ సంఖ్య పెద్దగానే ఉంది, చాలా పెద్దగా ఉంది. మీరు కూడా ఇప్పుడు చెప్పారు కదా లెక్క, రిజిస్టర్ మెయింటెనెన్స్ చేస్తా ఉన్నారు, ఎంత రాసుకుంటారు కదా మీరు బుకింగ్ అయినాయి అంత డాటా. ఓకే పర్లేదు, ఓకే ఉన్నాయి. 6 నుంచి 10 వరకు అంటే దాదాపు 16 hours డ్యూటీ చేస్తున్నాం. 16 hours 14-16 hours డ్యూటీ చేసి కన్జ్యూమర్స్ కి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఫాస్ట్ సర్వీస్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. మేము మీ టైం కంటే ఎక్కువనే చేస్తున్నారు అంటే 2 షిఫ్ట్లు ఉన్నాయి. 2 షిఫ్ట్లు ఉన్నాం. మార్నింగ్ 6 నుంచి 2 o'clock, 2 నుంచి 10-11 వరకు ఇంకొకరు. ఇద్దరు ముందు గిట్ట ఇంకా సమ్మర్ టైం కాబట్టి కొంచెం హెవీ డ్యూటీ చేసి వాళ్ళ కస్టమర్స్ కి త్వరితగతిన పోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. మీరు లోకలేనా? ఏంది మరి పరిస్థితి? జూన్ జూలై వచ్చినా కూడా ఈ సంవత్సరం వర్షం పడలే కదా సార్. లేకపోతే ఇప్పటిదాకా పెద్ద పెద్ద వర్షం వస్తుంది, ఇంకా రాలేదు. అందుకు కొంచెం ఇబ్బంది అవుతుంది. ఒక 4-5 పెద్ద వర్షం పడితే వాటర్ కొంచెం వస్తాయి కదా. మరి వర్షం ఎందుకు పడతలేదు? కారణం ఎవరు? వర్షం మన చేతిలో ఏముంది సార్, ఆయన చేతిలో ఉంది. మన చేతుల్లోనే ఉందంట. అదే మన చేతిలో ఏముండవు. చెట్లను, గుట్టలను, పుట్టలను మాత్రం కరెక్ట్. అంత పెద్ద పెద్ద చెట్లన్నీ ఎట్కేసి అందుకే వర్షం కూడా తగ్గిపోతుంది సార్. వర్షం పెద్ద పెద్ద చెట్లు ఉండాలి, చెట్లు ఎక్కువ పెట్టాలి. మన పొలంలో కూడా చెట్లు అన్ని తీసేసి పంటలు అవి వేస్తున్నారు కదా. మనం ప్రకృతిని నాశనం చేస్తే ఇట్లా అవుతుంది. అవునవును కరెక్ట్. అంటే కరెక్ట్, ఇది 100% కరెక్ట్ సార్. మీరు ట్యాంకర్ తెప్పించుకున్నావా?
అంటే వాటర్ ఉండే బోర్ ఉందా? అంటే నెల వాటర్ సరిపోతుంది. మరి మీ బోరు కూడా ఎండిపోయే ప్రమాదం ఉంటది మరి ఇట్లే ఉంటే. వాటర్ బోర్లో రావట్లేదు అసలు లేదు, నడుస్తలేదు అసలు మరి లేదు. ఎట్లా వాటర్ ఎట్లా? 700 ఫీట్ సార్ బోర్ ఇప్పుడు. అంటే బోర్ వేసి దగ్గర 25 years అవుతుంది. ఇప్పుడు ఎండిపోయింది, అసలు రావట్లేదు. ఇప్పుడు ఎండిపోయిందా? ఎండిపోయింది, అసలు రావట్లేదు. నెల 700 feet ట్యాంకర్ తెప్పించుకున్నావు మరి? తెప్పిస్తున్నాం అప్పుడప్పుడు. అట్లా? సరే ఓకే సార్, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. వాస్తవంగా జూన్ జూలైలో తగ్గాలంటే రోజు 5 10 వస్తే వస్తుండొచ్చు, కానీ 100 వస్తున్నాయి. ఇప్పటికే ఎన్ని వచ్చినాయి, 100 దాటిపోయినాయి. ఇట్లా ఉంది పరిస్థితి, మరి ఘోరం అయిపోయింది. హైదరాబాదే కాదు ప్రపంచం. ఇప్పుడు ఏంది తెలంగాణ, ఎక్కడ వర్షాలు పడకపోతే అక్కడ ఇబ్బందే కదా. అక్కడ రైతులు ఇబ్బంది, తర్వాత పంట పొలాలు ఇప్పుడు మనకు పంటలు పండకపోతే కరువు వస్తే మామూలు డేంజర్ కాదు, వలసలు పోయే ప్రమాదం ఉంటుంది, మనకు తిండి దొరకని ప్రమాదం ఉంటుంది. ఇవన్నీ రకరకాల ప్రమాదాలు ఉంటాయి. మనం ఏదో తమాషా అనుకుంటాం కానీ అసలు చాలా డేంజర్ ఉంటుంది. మళ్ళీ వలసలు పెరిగే అవకాశం ఉంటుంది. ఇప్పటికీ అసలు మీరు తెలుసా, అసలు ఇంత రావాలి, ఏ మొలకలైనా దాదాపు ఒక ఫీట్ దాకా రావాలి. 100 feet అంటున్నా, 1/2 meter దాకా రావాలి, కానీ ఇంతవరకు లేవు. మొలకలే నాటలేదు ఇంతవరకు. నాటితే ఎండిపోయినాయి, తర్వాత నారు పోయాలి, ఇప్పటికీ కరిగేట చేసి మొత్తం నాట్లు పెట్టాలి, ఏం లేదు. చాలా ఘోరం ఉంది. అయితే అసలు హైదరాబాద్లో కూడా భూగర్భ జలాలు ఎండిపోయినాయి. ఆయన చెప్తున్నాడు 25 ఏళ్ళు ఆయనంట బోరేసి, అది ఇప్పుడు ఎండిపోయిందంట. చూడు అంటే భూగర్భ ఇంకో ఏంటంటే చాలా డేంజర్గా ఉంటుంది పరిస్థితి. మనం అనుకుంటాం కానీ చాలా ట్యాంకర్లు ఉన్నాయి. అసలు బుకింగ్స్ ఎవరున్నారు? ట్యాంకర్ ఇన్ఛార్జ్ ఉన్నారా? ఎవరున్నారు లోపల ఉన్నారా? మనకి ఈరోజు ప్రధాన వార్తాపత్రికలో వచ్చింది, గుక్కేడు నీళ్లు కష్టమేనా అంటే ఎల్నినో ప్రభావంతో. అసలు వాస్తవంగా కూడా తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటికీ రైతులు విత్తనాలు నాట్లు వేయలేదు. హైదరాబాద్లో పరిస్థితి ఏం తెలుసా, ఇప్పటికీ ట్యాంకర్లు వాడుతున్నారు జనాలు. సమ్మర్లో మనం చూస్తూ ఉంటాం కామన్గా, మార్చ్ ఏప్రిల్ మే నెలల్లో ట్యాంకర్లు బుక్ చేసుకుంటారు. ఎందుకంటే ఎండాకాలం కాబట్టి వాటర్ రాదు వాళ్ళకి, భూగర్భ జలాలు ఎండిపోవడం లేకపోతే బోర్లు రావు, అప్పుడు బుక్ చేసుకుంటారు. అయితే తమాషా ఏంటంటే జూలై ఈరోజు 7 తారీఖు ఇప్పటికి కూడా ట్యాంకర్లు బుక్ అవుతున్నాయి, వర్షాకాలం వచ్చినా కూడా. గత ఇయర్ అట్లాస్ట్ ఇయర్ ఇట్లా ఏం లేదు. జూను జూలైలో దాదాపు ఉంటే రోజు 5 6 అంతకు మించి ఉంటాయి, కానీ ఇప్పుడు 100 అవుతున్నాయంట. ఒకసారి కనుక్కుందాం రియాలిటీగా, గ్రౌండ్లోకి వచ్చి ఒకసారి వాటర్ ట్యాంకర్స్ ఇన్ఛార్జ్ తోటి ఒకసారి మాట్లాడిద్దామని ఈ అమీర్పేటకు వచ్చిన నేను. మన దగ్గర నరేష్ గారు ఉన్నారు. ఈరోజు ప్రధాన వార్తాపత్రికలో వచ్చింది వార్త, జూలై నెలలో కూడా ఎందుకు బుక్ అవుతున్నాయి వాటర్ ట్యాంకర్లు. ఈ వర్షాలు లేవు, బోరింగ్లు అన్నీ ఎండిపోయినాయి, దానివల్ల బుకింగ్ అవుతున్నాయి. నీళ్ళు కూడా సప్లై సరిగా లేదు. అంతే. ఇప్పుడు మీది అమీర్పేటలో కదా ఇది, ఇప్పుడు అమీర్పేట సరౌండింగ్ లో ఏ ఏరియాలో సప్లై చేస్తారు మీరు? ఎల్లారెడ్డి కూడా అమీర్పేట్, యూసుఫ్ కూడా అంతే. సమ్మర్ లో మీకు ఎన్ని బుకింగ్లు అవుతాయి దాదాపు రోజు? సమ్మర్ లో అంటే మార్చ్ ఏప్రిల్ మే అనుకోండి. ఏప్రిల్ మే మరీ ఘోరంగా ఉంటుంది సమ్మర్. అప్పుడు ఎట్లుంటది ట్యాంకర్ల బుకింగ్? ఎంత శాతం ఉంటుంది? 100 మీద ఉంటుంది. 100 మీద. మరి ఇప్పుడు తగ్గాల్సింది, తగ్గుతలేదు. మేనేజర్ గారు వచ్చి మాట్లాడతారంటే మాట్లాడాలి. పర్లేదు, మీరు 2 నిమిషాలు మాట్లాడండి. అయితే ఇప్పుడు జూలై 7 వర్షాకాలం ఇది, ఇప్పుడు కూడా బుక్ అవుతున్నాయి. వర్షాలు ఎక్కడ వస్తున్నాయి సార్? వర్షాలే లేవు కదా. వర్షాలు వస్తే బోరింగ్ లో నీళ్ళు వస్తాయి, వర్షాలు లేవు, దానివల్ల బుకింగ్ చాలా అవుతున్నాయి. గతంలో ఎప్పుడైనా ఉండేనా ఇట్లా జూలై నెలలో? లేకుండే ఇంతకుముందు. మీ సర్వీస్ లో ఎప్పుడైనా? ఇంతకుముందు లేకుండే, ఇప్పుడే. ఇప్పుడు ఉదయం లేస్తే ఏమవుతుందంటే మబ్బులు కమ్ముకుంటున్నాయి, కురుస్తుందేమో అనిపిస్తుంది, మాయం అవుతున్నాయి, కథం అయిపోతున్నాయి. ఇప్పుడు ఏదో చిన్న చిన్న లైట్గా పడుతున్నాయి, పోతున్నాయి. ఏంది పరిస్థితి? ఎల్నినో ప్రభావం, కరువు రాబోతుందని ముందే వార్తలు వచ్చినాయి, దానికి అనుగుణంగానే వర్షాలు పడతలేవు. ఏమనుకుంటున్నారు ఈ కరువుకు కారణం ఏంది పరిస్థితి? మాకేం తెలుస్తా సార్ అది. ఈరోజు ఎన్ని బుక్ అయినాయి? ఈరోజు 50-60 బుక్ అయినాయి. 50 దాదాపు. ఇప్పుడు మధ్యాహ్నం అనుకోండి, సాయంత్రం వరకు లేదా 24 గంటల్లో ఎన్ని బుక్ కావచ్చు? చెప్పలేము సార్ అది, అదే మామూలుగా అంచనా. 50-60 అయితే అంతే. రోజు మీరు సప్లై చేస్తారా, ఏమైనా పెండింగ్ పెడతారా? ఏం పెండింగ్ ఎందుకు, ఏం అవసరం లేదు. నీళ్ళు ఎంత ఉంటే అంత సప్లై అయితేనే ఉంటది.
మరి ఎట్లా ఇప్పుడు జూలై నెలలో బుకింగ్లు తగ్గాలంటే ఏం జరిగితే తగ్గుతాయి? వర్షాలు రావాలి, బోరింగ్లో నీళ్ళు రావాలి. అంతేనా? అంటే ఇంకోటి ఏంటంటే మీరు సప్లై చేయడానికి కూడా మీకు కూడా వాటర్ తగ్గుతుందేమో, మీరు బోర్లల్లో నింపి ట్యాంకర్లలో. బోర్లలో ఎందుకు నింపుతాం మేము? ట్యాంకర్లో నింపి పంపిస్తాము. మీకు వచ్చే వాటర్ కూడా తగ్గదా? తగ్గుతుంది కాబట్టి సరిగా పంపించలేకపోతున్నాం. అంతేనా? మీకు కూడా తగ్గిందా? సప్లై కూడా అవుతలేదు సరిగా. ఓకే ఓకే సార్తో ఓకే ఒకసారి నేను మనతోలు వెలుగు నుంచి వచ్చాను. అయితే పేపర్లో ఒక వార్త వచ్చింది, జూలైలో వాస్తవంగా తగ్గాలి కదా, ఇప్పటి కూడా ట్యాంకర్లు బుక్ అవుతున్నాయి. అసలు గ్రౌండ్ రియాలిటీ ఏంది అని కనుక్కుందామని వచ్చిన. గత ఇయర్కి ఇప్పటికీ ఎట్లా ఉంది అనేది ఒకసారి మీ మాటల్లోనే గ్రౌండ్ లాగా కనుక్కుందామని వచ్చిన. ఇప్పుడు కూడా బుకింగ్ ఎందుకు అవుతున్నాయి అనేది? అదే గ్రౌండ్ వాటర్ ఇంకా రీస్టోర్ కాలేదు కదా, దాని వల్ల. ప్రతి ఇయర్ ఇట్లే ఉంటుందా? జూలై నెల నేను చెప్పేది. లేదు, రైన్స్ ఎక్కువ పడితే ఇట్లా ఉండదు. ఈ ఇయర్ కొంచెం రైన్స్ తక్కువ ఉన్నాయి కదా, దాని వల్ల ఇబ్బంది. మరి ఈ పరిస్థితి తగ్గాలంటే ఏంది, ఎట్లా? కొంచెం రైన్స్ పడితే సరిపోతుంది. అంతేనా? కంటిన్యూ రైన్ వస్తే గ్రౌండ్ వాటర్ రిస్టోర్ అయితే సెట్ అవుతుంది. ప్రతి ఇయర్ ఇట్లే ఉండేనా ఎప్పుడన్నా? ఇయర్ ఇంత ఇబ్బంది ఉంది. ఈ మంత్ లో లాస్ట్ ఇయర్ ఉండదు. రోజు ఎన్ని బుక్ కావచ్చు అండి ఇక్కడ? ఇప్పుడు తగ్గినాయి కొంచెం, ఒక 85 to 90. ఇప్పుడు సమ్మర్ లో 3 నెలలు, ముఖ్యంగా మనకు మార్చ్ ఏప్రిల్ మే, ఏ నెలల్లో ఎక్కువ బుకింగ్స్ ఉంటాయి? ఆ 3 నెలలు మే జూన్, ఏప్రిల్ మే జూన్ ఉంటాయి. జూన్ లో కూడా ఉంటాయి ఈ 3 months. మరి ఇప్పుడు జూలైలో ఈ పరిస్థితి వచ్చింది, మరి మీరు కూడా వాటర్ సప్లై చేయాలంటే మీకు కూడా ఇబ్బంది అవుతుంది, గ్రౌండ్ వాటర్ తగ్గడం. లేదు, మా సప్లై రొటీన్ గా ఎంతసేపు ఇవ్వాలో అంతసేపు ఇస్తున్నాం. మీకు వాటర్ తగ్గుతలేవా? లేదు, అటువంటి ఇబ్బంది ఏం లేదు. అంటే వర్షాలు పడతలేవు కదా? లేదు, మా సోర్స్ నుంచి వచ్చేది అది మా హెచ్ఎండబ్ల్యూఎస్సి సర్పని ఇస్తున్నాం. ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు పడతలేవు, నాట్లు నాటలేదు, విత్తనాలు నాటలేదు, ఆ పరిస్థితి అట్లుంది. ఇప్పుడు హైదరాబాద్ లో చూసుకుంటే గ్రౌండ్ వాటర్ చాలా తక్కువ ఉంటుంది, ఎందుకంటే ఇంకుడు గుంతలు ఉండవు, రకరకాలుగా ప్రాబ్లమ్స్ ఉంటాయి, వర్షం మీదనే ఆధారపడి ఉంటారు. ఇప్పుడు దీన్ని అధిగమించాలంటే వర్షాలేనా ఇక్కడ హైదరాబాద్ లో మూలం? ఇక అదే గ్రౌండ్ వాటర్ సోర్స్ రైనే కదండి, రైన్ వస్తేనే గ్రౌండ్ వాటర్ ఇంప్రూవ్ అవుతుంది. సో మరి వర్షాలు ఇప్పుడు ఎల్నినో ప్రభావం వల్ల వస్తలేవు, కరువు వస్తుందని ఒక వార్తలు వచ్చింది. ఏంది పరిస్థితి, ఏంది, ఎవరు కారణం దీనికి, మీరేమనుకుంటున్నారు? అంత హై లెవెల్ అని చెప్పలేను. హై లెవెల్ ఉంది దాంట్లో, అదే ఆ క్వశ్చన్ కానీ మెయిన్ గ్రౌండ్ వాటర్ ఇంప్రూవ్ అయితే ఇలా సప్లై సెట్ అవుతుంది. పబ్లిక్ కి గ్రౌండ్ వాటర్ తక్కువ అయిపోయి ఇంత ఇబ్బంది పడుతున్నారు. మరి ఎట్లా ఇప్పుడు మీకు జూలైలో కూడా బుకింగ్లు తగ్గాలంటే వర్షం రావాలి, అంతేనా? వర్షాలు పడాలి, పడి వాళ్ళ గ్రౌండ్ వాటర్ రిస్టోర్ అయిపోతే తగ్గుతాయి. తగ్గినాయి బుకింగ్స్ ఈ మంత్ లో అయితే తగ్గినాయి, ఆల్మోస్ట్ హాఫ్ అయిపోయినాయి. సమ్మర్ తో కంపేర్ చేస్తే రైన్ రిస్టోర్ అయితే ఇంకా తగ్గిపోతాయి. ఇప్పుడు ట్యాంకర్లు అన్ని ఒకటే సైజ్ లీటర్లు ఉంటాయా? 5,000 10,000 రకరకాలు ఉంటాయి. 5 kl ఉంటుంది, 10 kl ఉంటుంది, 20 kl ఉంటుంది. 5K లీటర్స్ కు ఎన్ని అమౌంట్ తీసుకుంటారు మీరు? అదే బుకింగ్ డొమెస్టిక్ అయితే 500, కమర్షియల్ కి 850. ఇప్పుడు బుక్ చేసుకున్న వాళ్ళందరికి మీరు సప్లై చేయగలుగుతున్నారా? చేస్తున్నాం, ఇప్పుడు చేస్తున్నాం, ప్రాబ్లం ఏం లేదు. అయితే ఇప్పుడు లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఎప్పుడు జూలైలో కూడా తగ్గాలి కానీ వస్తూనే ఉన్నాయి బుకింగ్స్ అనేది ఇప్పుడు వార్త, నిజమే అది? బుకింగ్స్ అయితే తగ్గినాయి, హాఫ్ అయిపోయినాయి. సమ్మర్ తో కంపేర్ చేస్తే ఇంకా తగ్గిపోతాయి, 1 week అయిపోతే తగ్గిపోతాయి. వర్షాలు పడితే తగ్గలేదు, తగ్గవు. అంటే పబ్లిక్ కి గ్రౌండ్ వాటర్ కూడా రిజిస్టర్ కావాలి కదా. రైట్. ఈ సనత్ నగర్ కు సంబంధించి వాటర్ ఇన్ఛార్జ్ దగ్గర మాట్లాడించిన, వాస్తవంగా బుకింగ్లు ఏం తగ్గలేదు, తగ్గాలే. జూలైలో అయితే ఇంకా తగ్గాలి, అసలు ఉండొద్దు. సరే ఉంటే ఇంటే 1, 2, 3, 5 లోపు ఉండాలి కానీ లేవు, 100 ఉన్నాయి. ఈ రోజు కూడా 100 పైనే వచ్చినాయి, ప్రతిరోజు వస్తున్నాయంట. కారణం ఎల్నినో, కరువు రాబోతుంది. మీరు చూడండి, ఒక్క 1 year కరువు ఇట్లా వచ్చిందంటే హైదరాబాద్ అల్లాడుతుంది. సరే గ్రామాలన్నా అటో ఇటో, ఎందుకంటే కొంత నీరు ఇంకుతుంది, కానీ హైదరాబాద్లో మొత్తం ఏంది, కాంక్రీటే, నీరు ఇంకే పరిస్థితి ఉండదు. ఇంకుడు గుంతల మీద అవగాహన ఉన్నా కూడా పట్టించుకోరు. వాస్తవంగా ఇంకుడు గుంతలు ప్రతి అపార్ట్మెంట్ దగ్గర, ప్రతి ఇల్లు పెట్టుకోవాలి, స్టోరేజ్ చేయాలి కదా, భూగర్భ జలాలు నింపాలి కదా. ఇట్లా ఉంది. ఇగో వాటర్ ట్యాంకులు అన్ని 100 బాగానే ఉన్నాయి, ఒక 50 లోపే ఉన్నట్టున్నాయి, ఇంకా బయటికి వెళ్ళినట్టున్నాయి. ఇక్కడ మనం గ్రౌండ్ రియాలిటీగా కనుక్కుంటే వాళ్ళు చెప్తున్నది ఏంటంటే, బుకింగ్స్ మార్చు ఏప్రిల్ మే నెలలో వాస్తవం ఉంటాయి, సమ్మర్ కాబట్టి 100% ఉంటాయి. జూన్ జూలైలో అసలు తగ్గాలి, జూన్లో తగ్గాలి, జూలైలో అసలే ఉండకూడదు కానీ ఉన్నాయి. అంటే కరువు తాండవిస్తుంది. ఏడో వర్షాలు పడ్డాయి, మనం కూడా చూస్తున్నాం కదా, వర్షాలేనమాట. ఏదో ఎప్పుడో ఒకసారి 10 నిమిషాలు, అర్ధగంటనో, ఎప్పుడో ఒకసారి అర్ధగంటనే పడ్డట్టుంది, అంతకుమించి ఏం లేదు హైదరాబాద్లో. అది తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడేం పర్లే. ఇక వాతావరణ శాఖ వాళ్ళు వస్తుంది, పడుతుంది, ఇక 3 రోజులు తుఫాన్ ఉంది, ఏం లేదు, దారుణంగా ఉండేటట్టుంది పరిస్థితి. గుక్కేడి నీళ్లు దక్కేనా అంటే నిజమే అనిపిస్తా ఉంది. ఒక వ్యక్తి దగ్గర మాట్లాడించిన కదా మీ దగ్గర,
మీకు మీరు విన్నారు స్టార్టింగ్లో 25 ఏళ్ళ క్రితం బోరేస్తే ఎండిపోయిందంట. చాలా ఎండిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి అందరి బాధ్యత ఇది. చెట్లు పెంచుకోవాలి, పుట్టలు పెంచుకోవాలి, గుట్టలను మనం అంటే ఎక్కడికక్కడ నాశనం చేస్తూ ఉన్నాం మనం. భూగర్భ జలాలను పెంచాలి. హుస్సేన్ సాగర్ ఎండిపోయినా కూడా ప్రమాదమే. చాలా చాలా ఘోరంగా ఉంటుంది. మనం అనుకుంటాం కానీ హైదరాబాద్లో చాలా ఇబ్బందుల పరిస్థితులు పడతారు. ఏం జరుగుతుందేమో కానీ ప్రమాద గంటికలు అయితే మోగుతున్నాయి. మరి దేవుడు కనికరించి వర్ణదేవుడు ఎప్పుడు కురుస్తాడేమో కానీ ఇంకో మాట కూడా చెప్పారు. లేదు ఒక 2-3 వర్షాలు ఒక గట్టిగా పడ్డాయనుకో తగ్గిపోతాయి బుకింగ్లు అంటున్నారు. మరి ఆ వర్షాలు పడేది ఎప్పుడు? ఇంకా ఉదయం నుంచి అయితే ఏదో పడుతున్నట్లే అనిపిస్తుంది కానీ ఏం పడలేదు. ఇప్పుడు మళ్ళీ ఎండ వస్తుంది. ఇది ఇక్కడ ఉన్న సనత్ నగర్లో వాటర్ సప్లై బోర్డు దగ్గర ఉన్నటువంటి పరిస్థితి సిచ్యువేషన్. ట్యాంకర్లు అయితే రెడీగా ఉన్నాయి. నేను ఇంట్రో ఇచ్చే క్రమంలో కూడా పోతూనే ఉన్నాయి నింపుకొని. 2-3 నేను ఇవ్వడానికి ముందు పోయినాయి, చాలా మటుకు పోయినాయి. చూద్దాం ఏం జరుగుతుందో కానీ మొత్తం అయితే చాలా ప్రధాన వార్తాపత్రికలో వచ్చిందంటే ఒకసారి అర్థం చేసుకోండి మీరు పరిస్థితి ఎట్లుందో. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.